అనకాపల్లి జిల్లా దిబ్బపాలెంలో గైరమ్మగడ్డ గండిపడింది. దీంతో సుమారు 200 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో గైరమ్మగడ్డ పొంగి ప్రవహిస్తోంది. వెంటనే అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా దిబ్బపాలెంలో గైరమ్మగడ్డ గండిపడింది. దీంతో సుమారు 200 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో గైరమ్మగడ్డ పొంగి ప్రవహిస్తోంది. వెంటనే అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం గైరమ్మగడ్డ వద్ద పరిస్థితి ఎలా ఉంది? అధికారులను స్పందించారా? రైతులు ఏం చెప్తున్నారు? ఇంకా థ్యాంక్ యూ సతీష్. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వరకు ఇక్కడ దిబ్బపాలెం గ్రామంలో ఏదైతే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు వాగులు, వంకులు, చెరువులు అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో అయితే మాత్రం పరిస్థితి అయితే కనుక ప్రతి చోట కూడా నీటితో నిండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏవైతే ఈ కాలువలు అవి కావచ్చు, లేదంటే ఇవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా నీరు అయితే మాత్రం రావడంతో అయితే మాత్రం పూర్తిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ప్రస్తుతం అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి దిబ్బపాలెం గ్రామం వద్ద గైరమ్మగడ్డ అని చెప్పేసి ఉంది. అది అయితే పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి అది గడ్డ అది. దానిలో అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇంత పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా నీరు తెచ్చారు. కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు అయితే మాత్రం అనకాపల్లి జిల్లాను పూర్తిగా ముంచెత్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గైరమ్మగడ్డ పూర్తిగా పొంగి పొరడంతో అయితే మాత్రం అక్కడ వెంటనే ఏదైతే ఉందో ఆ గడ్డ పొంగి పొరలిన వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్కడ వ్యవసాయ పొలాల్లోకి అయితే మొత్తం పూర్తి స్థాయిలో రావడం జరిగింది. ఏదైతే గండి పడిందో ఆ గండి పడిన ప్రదేశానికి సంబంధించి అయితే మాత్రం కూర్చొనికి అయితే మాత్రం అధికారులు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ వాటర్ అంతా ఓవరాల్ గా పొలాల్లోకి రావడంతో అయితే ఇంకా వరి నాట్లు వేసినటువంటి మొత్తం వరి పొలాలు సుమారుగా 200 నుంచి 300 ఎకరాల వరకు ఉన్నటువంటి ఆ పొలం మొత్తం అంతా కూడా నీటిలో మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ పొలాలకు సంబంధించినంత వరకు రైతులందరూ కూడా లబోదీపమంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆరుగాలం కష్టపడితే కానీ కడుపు నిండిన పరిస్థితి ఉన్న పరిస్థితులు అయితే కనుక వరి నాట్లు వేసిన కొన్ని రోజుల్లోనే ఈ వర్షాలన్నీ కూడా ఇలాగ ముంచడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇవన్నీ వరి పొలాలన్నీ పూర్తిగా మునిగిపోవడంతో అయితే మాత్రం రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నీరు అంతా కూడా ఎప్పుడు తగ్గుతుందన్న కూడా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. అయితే అధికారులు ఇప్పటికే దీనిపై ఆ గండిని పూడ్చేందుకు ఎటువంటి అవకాశం ఉందన్న దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దీనిపై అయితే మాత్రం మొత్తం ఓవరాల్ గా దీన్ని ఆపేందుకైతే ఏమైనా అవకాశాలు ఉన్న దానిపై అయితే మాత్రం చర్చలు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం అధికారులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ నాయుడు. ఏపీ